హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SVR అకాడమీ క్లాసెస్. ఇంపార్టెంట్గా ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయబోతున్నాం అనమాట. చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్ లేదా చాలామందికి ఉన్నటువంటి ఒక సందేహం ఏంటి అని అంటే, ఏపీ హైకోర్ట్స్కి జీకే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, సిలబస్ ఎంత కవర్ చేయాలి, ఇవన్నీ మనకు వస్తున్నటువంటి ఆలోచనలు, సందేహాలు, మాకు వస్తున్నటువంటి క్వెరీస్ కూడా వీటి మీదనే చాలా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో వీటన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం మనం. ఓకే, ఇంపార్టెంట్గా ఫస్ట్ ఏంటంటే జీకే అన్న వెంటనే ఫస్ట్ ఇంపార్టెంట్ పొలిటీ, అంటే మన రాజకీయ వ్యవస్థ. ఓకే, దీన్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, మన ఎగ్జామ్ యొక్క డిమాండ్ ఏంటో అర్థం అవ్వాలన్నమాట. ఫస్ట్ ఎగ్జామ్ యొక్క డిమాండ్ ఏంటి అని ఎలా తెలుస్తుంది మనకి? ఎగ్జామ్ యొక్క డిమాండ్ ఫస్ట్ థింగ్ సిలబస్లో ఏమైతే మెన్షన్ చేశాడు, సిలబస్లో ఏమని మెన్షన్ చేశాడంటే జీకే అన్నాడు, కానీ జిఎస్ కాదు. ఫస్ట్ థింగ్ అక్కడే, ఫస్ట్ సొల్యూషన్ అక్కడే ఉంటుంది మనకి. అండ్ ఇంకొకటి ఏమన్నాడు, ఇంకోటి మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఈ ఎగ్జామ్కి సంబంధించి, నాట్ జస్ట్ ఏపీ హైకోర్ట్, మిగతా హైకోర్ట్స్లో జరిగినటువంటి పేపర్స్ ఇవన్నీ కూడా అనలైజ్ చేయడం జరిగింది. ఓకే, ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగాడో ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, మనకి కావాల్సినది వైడ్ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, విస్తృతమైనటువంటి అవగాహన ఇంపార్టెంట్ ప్రతి సబ్జెక్ట్లో, అంతేగాని ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి విషయాలు కాదు అన్న విషయాన్ని మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. విశ్లేషణాత్మకంగా చదవాలి అని అంటే దట్ విల్ బికమ్ జనరల్ స్టడీస్, కానీ మనకి ఏం మెన్షన్ చేశాడు? జీకే అని అన్నాడు. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వీ హ్యావ్ టు నోటీస్ అనమాట. పొలిటిక్ వచ్చేటప్పటికి ఇప్పుడు పలానా ఇష్యూ ఉంది, ఒకటి మనకి రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వ హక్కు ఒకటి ఉంది. ఈ సమానత్వ హక్కు ఏ ఆర్టికల్లో పొందుపరుచున్నది అనేది మనకి ఇంపార్టెంట్. ఈ సమానత్వ హక్కు ఏ విధంగా అసలు ఎందుకు లభించింది మనకి, ఏ ఏ విషయాల్లో సమానత్వం కావాలి మనకి, ఉద్యోగాల్లోనా, వర్క్ ప్లేసెస్లోనా, ఈ విధమైనటువంటి విశ్లేషణాత్మకంగా మనం వెళ్ళకూడదు. సమానత్వ హక్కు మనకి ఏ ఆర్టికల్లో ఉంది, అది ప్రాథమిక హక్కుల్లో ఉందా, ఆదేశక సూత్రాల్లో ఉందా, ప్రాథమిక విధుల్లో ఉందా, ప్రాథమిక విధుల్లో, వీటన్నిటిలో ఎందులో ఉంది. అండ్ పొలిటీ విషయానికి వస్తే ఇంకొకటి, మనము ఇది హైకోర్టు ఎగ్జామినేషన్ కాబట్టి కోర్ట్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్గా అవుతుంది అనమాట. మన జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ మొత్తం కూడా ఇంపార్టెంట్. న్యాయ వ్యవస్థలో అపాయింట్మెంట్స్ ఎవరు చేస్తారు, జడ్జీలకి కావాల్సినటువంటి అర్హతలు ఏంటివి, జడ్జీలకి వాళ్ళు పాటించాల్సినటువంటి విషయాలు ఏంటివి, వాళ్ళ విధులు ఏ విధంగా ఉంటాయి, అందులో ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇట్లాంటి విషయాలన్నిటి మీద కూడా మీరు ఫోకస్ చేయాలి, ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత రాజ్యాంగేతర సంస్థల గురించి తెలుసుకోవాలి, ఇవి ఏ విధంగా పరిపాలిస్తూ ఉంటాయి. ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి, అపాయింట్ చేసేది ఎవరు, ఎన్నుకోబడేది ఎవరు, నియమించేది ఎవరు, ఎవరిని ఏ విధంగా నియమిస్తారు, ఏది రాజ్యాంగబద్ధ సంస్థ, ఏది రాజ్యాంగేతర సంస్థ, ఇటువంటి విషయాల వరకు తెలుసుకోవాలి. అంటే మనకి వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంతకాలం వాళ్ళ ఆ పదవిలో ఉండొచ్చు, ఎంత వయసు వరకు పదవిలో ఉండొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి విధులు ఏంటివి. పార్లమెంటరీ వ్యవస్థలో కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. కానీ ఆ విధులు వాళ్ళకే ఎందుకు ఉన్నాయి, ఆ విధులు వాళ్ళు ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది, ఇట్లాంటి డీటెయిల్స్లోకి వెళ్లకుండా ఎస్పెషల్లీ ఉన్నటువంటి విషయం, పొలిటీలో ఉన్నటువంటి విషయాలన్నిటి మీద అవగాహన ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక విషయం మనం చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకు ఉండేది ఏంటిది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ క్లియర్గా మెన్షన్ చేశాడు, కళలు, వాస్తుశిల్ప కళలు. ఓకే, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎందుకు సపరేట్గా మెన్షన్ చేశాడు, దానికి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి మెన్షన్ చేశాడు అనమాట. సో ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చదివేటప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం ఇంపార్టెంట్. పొలిటీ అంటే ప్రతి ఒక్క విషయానికి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి, జాగ్రఫీకి, ఎకానమీకి, పాలిటీకి, ప్రతి దానికి ఒక పుస్తకం ఉంటుంది. ఎందుకంటే అదంతా ఒక అధ్యయనం చేయాల్సినటువంటి సబ్జెక్ట్ కాబట్టి. కానీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ యొక్క డిమాండ్ ఏంటి? యూ నీడ్ టు హ్యావ్ జనరల్ నాలెడ్జ్ అబౌట్ దట్ కాన్సెప్ట్, నాట్ ద ఐడియా ఆర్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎంటైర్ బుక్. ఈ ప్రాసెస్ని సింప్లిఫై చేస్తున్నాము ఈ కోర్సులో, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అధ్యయనం అంతా చేసి మీకు కావాల్సినటువంటి కంటెంట్ అందించడం అనేది మా బాధ్యతగా మేము జీకేని ఈ కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాం.
ఎంతవరకు ఎగ్జామ్కి అవసరం అనేది మాకెలా తెలుసు? సిలబస్లో ఇచ్చిన దాన్ని బట్టి తెలుసు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బట్టి తెలుసు. మీకు ఫ్యూచర్లో వచ్చినప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్ అనాలిసిస్ కూడా కొన్ని రోజుల్లో పెట్టబోతున్నాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది, క్లారిటీ వచ్చేస్తుంది అసలు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి, మనం ఎంతవరకు చదవాలి అనేది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏంటి అని అంటే దీనికి హిస్టరీకి లింక్ ఉంటుంది అన్నమాట. దీనికి చరిత్ర, హిస్టరీకి లింక్ ఉంటుంది. హిస్టరీలో రాజవంశాలు ఒకదాని తర్వాత ఒకటి పరిపాలించుకుంటూ వచ్చాయి. ఏన్షియంట్ హిస్టరీ, మీడివల్, మోడర్న్ పరిపాలించుకుంటూ వచ్చే తర్వాత స్వాతంత్ర ఉద్యమం మనకి. వీళ్ళు పరిపాలించేటప్పుడు ఏ విధమైనటువంటి కట్టడాలు, ఏ విధమైనటువంటి కళలను ప్రోత్సహించారు, ఏ విధమైనటువంటి సాహిత్యాన్ని ప్రోత్సహించారు, ఆ సాహిత్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎక్కువగా వస్తాయి. ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ పేపర్స్లో మెన్షన్ చేశాడనమాట. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో కట్టడాలకు సంబంధించి కొన్ని, సాహిత్యానికి, సంగీతానికి సంబంధించి, నాట్యాలకి, డాన్సెస్కి సంబంధించి, వివిధ రకాలైనటువంటి భాషలకి సంబంధించి, కల్చర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి ఒక ఆర్డర్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కోర్స్ కంటెంట్లో. ఒక రాజ్యాలు మారుతూ ఉన్నప్పుడు ఎవరెవరు ఏ విధమైనటువంటి పెయింటింగ్స్ వచ్చినాయి, ఏ విధమైనటువంటి కట్టడాలు కట్టారు, టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏంటిది, తర్వాత సెక్యులర్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఏ విధంగా మారుతూ వస్తుంది అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఇంపార్టెంట్గా ఇంకో విషయం ఏం మెన్షన్ చేస్తున్నాడు, మనకి సైన్స్ గురించి సపరేట్గా మెన్షన్ చేశాడు. సైన్స్, జనరల్ సైన్స్ అని చెప్పి బ్రాకెట్లో ఒక విషయం రాశాడు. ఏం రాశాడు? డే టు డే అప్లికేషన్స్ ఆర్ డే టు డే యాక్టివిటీస్ అన్నాడు. మనం రోజువారీ మన వ్యవస్థలో, మన రోజువారీ పనులలో మనము అనేక విధాలైనటువంటి సైన్స్కి సంబంధించిన విషయాలు చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్ వేసుకుంటూ ఉంటాము, మందులు వేసుకుంటూ ఉంటాము. పెయిన్ కిల్లర్ ఒక మందు ఉంటుంది, తర్వాత మత్తు మందు ఇంకొకటి ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ని ఏమంటారు? మత్తు మందుల్ని అనస్థీషియా అని అంటారు. అలాగా మన బాడీలో ఉండేటువంటి వ్యవస్థలు, సర్క్యులరీ సిస్టమ్ ఉంటుంది, ఆ తర్వాత న్యూరల్ సిస్టమ్, నాడీ వ్యవస్థ ఉంటుంది. వీటన్నిటి యొక్క పనులు ఏంటివి, ఇవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, అండ్ ఇవి మన డైలీ అప్లికేషన్స్కి ఏ విధంగా వాడతాము అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్తున్నాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్. అంటే అప్లికేషన్ అన్నాడు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనం చదువుకోవాలి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అప్రోచ్ ఏ విధంగా ఉండాలనేది కూడా మీరు ఇందులో గమనించుకోవాలి. డే టు డే యాక్టివిటీస్ కాబట్టి బేకింగ్ సోడా వాడతాము. తర్వాత ప్రతి ఇళ్లలో ఇప్పుడు ఫాల్స్ సీలింగ్ అని వచ్చేసింది. ఆ ఫాల్స్ సీలింగ్ దేంతో తయారు చేస్తారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. అది అందరం వాడుతూ ఉంటాం, రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. మీకు అడిగేటువంటి క్వశ్చన్లు ఏ విధంగా ఉంటాయి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటిది, ఐడెంటిఫై చేయండి అని ఆప్షన్స్ ఇస్తాడు. ఇట్లాంటి విషయాలు మనకి సైన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫిజిక్స్కి సంబంధించి వెయిట్స్ అండ్ మెజర్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కాకుండా డిఫరెంట్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఉంటాయి. గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించి, న్యూటన్స్ లాస్కి సంబంధించి, ఏరోడైనమిక్స్కి సంబంధించి, బాయిల్స్ లా అని, ఇవన్నీ కూడా మీకు ఈజీ ఫార్మాట్లో అర్థమయ్యేలాగా, ఎగ్జామ్కి అవసరమయ్యేలాగా కోర్సులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి అడుగుతున్నాడు. మీరు కనుక స్పోర్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో చూస్తే, పలానా స్పోర్ట్స్ పర్సన్ ఏ క్రీడకి చెందినవాడు, పలానా స్పోర్ట్స్ టోర్నమెంట్ ఏ క్రీడకి సంబంధించింది, పలానా స్పోర్ట్స్ పర్సన్కి పలానా స్పోర్ట్లో ఏ అవార్డు వచ్చింది, అవార్డు వచ్చినటువంటి స్పోర్ట్స్ పర్సన్ ఎవరు, ఇటువంటి క్వశ్చన్స్ మనము ఎక్కువగా స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కాకుండా కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు. కరెంట్ అఫైర్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత 4 months ముందు నుంచి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్ ద 4 months బిఫోర్ కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత టైం ఉంటే ఇంకొక 2 months, 6 months వరకు కవర్ చేయడం మర్చిపోకండి. ఇంకా టైం ఉంటే 1 year వరకు కవర్ చేస్తే ఇంకా మంచిదే. ఓకే, 6 months ఈజ్ వెరీ ఇంపార్టెంట్, 4 months ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ 1 year ఈజ్ వెరీ మచ్ గుడ్. ఈ విషయాన్ని కరెంట్ అఫైర్స్ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం కదా. జాగ్రఫీకి సంబంధించి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ అండ్ ఎకానమీ, ఇవి కూడా మనకి మీ ఎగ్జామ్ యొక్క డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని కోర్స్ కంటెంట్ తయారు చేయడం జరిగింది. అంతేగాని బుక్స్ రికమెండ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, దిస్ ఆల్ థింగ్స్. ఇవన్నీ రాసి ఏం రాశాడంటే, ఏపీ స్పెసిఫిక్ ఫోకస్ అనేది ఒకటి మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు, విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని అన్నాడు. వీటన్నిటిలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు పాలిటీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తావన ఎలా వస్తుంది? కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎలాగా స్థాపించబడుతుంది, దానికి రాజ్యాంగంలో ఏ విధంగా పొందుపరిచింది.
ఓకే, లేదా కోర్ట్ జడ్జ్మెంట్స్లో ఏ విధంగా వచ్చింది, దీన్ని ఎలా ఫాలో అవుతున్నారు, అది ఒకటి. తర్వాత చాలా స్కీమ్స్ అండ్ పాలసీస్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ అండ్ పొలిటీని లింక్ చేసుకుంటే స్కీమ్స్ అండ్ పాలసీస్ వస్తూ ఉంటాయి. వీటికి ఫండమెంటల్ రైట్స్, వీటికి సంబంధాలు ఏంటి. తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, బౌద్ధ మతము జైన మతానికి సంబంధించి, తర్వాత వివిధ రాజవంశాలు, శాతవాహనుల పరిపాలనకి సంబంధించి, ఈ విధంగా ఆ తర్వాత వచ్చినటువంటి రాజవంశాలు ఏ విధంగా పరిపాలించే, వాళ్ళు చేసినటువంటి కట్టడాలు ఏంటి, మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రసిద్ధిగాంచినటువంటి నాట్యం ఏంటి, తర్వాత గిరిజన తెగలు ఏవేవి ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మనము ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సొసైటీలో భాగంగా కూడా, హిస్టరీ సొసైటీలో భాగంగా తెలుసుకోవాలి ఏపీకి. తర్వాత ఏపీకి సంబంధించి సైన్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ ఈజ్ ద నెక్స్ట్ ఫ్యూచర్. హైడ్రోజన్ ఫ్యూయల్ సంబంధించి ఏపీలో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు. తర్వాత గ్రీన్ ఎనర్జీ, ఓకే, హరిత ఇంధనం, ఇట్లాంటి వీటి మీద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ అప్లికేషన్స్లో భాగంగా మనం చూస్తూ ఉంటాం. అండ్ స్పోర్ట్స్కి సంబంధించి క్రీడాకారులు ఏవి ఉన్నాయి, స్పోర్ట్స్ టోర్నమెంట్స్ ఏ ఉన్నాయి, మనల్ని ఎక్కడన్నా మెడల్స్ గెలిస్తే ఏ స్పోర్ట్స్లో గెలిచారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనము జనరల్ నాలెడ్జ్లో అప్రోచ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి, జనరల్ నాలెడ్జ్ బుక్ అంతా చదవమని చెప్పలేదు. ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ ఉంటుంది. దాని అర్థము ఆ బుక్ తీసుకొని ఈ ఎగ్జామ్కి మొత్తం చదవమని కాదు. ఆ బుక్లో జనరల్ స్టడీస్ ఉండొచ్చు, జనరల్ స్టడీస్కి మించి పిహెచ్డి క్యాండిడేట్స్కి అవసరమైనటువంటి కంటెంట్ ఉండొచ్చు. కానీ మనకి డిమాండ్ ఏంటి, డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఈజ్ జనరల్ నాలెడ్జ్. దట్ మీన్స్ ది అవేర్నెస్ అబౌట్ ఆల్ దీస్ టాపిక్స్. ద అవేర్నెస్ అబౌట్ అంటే అవగాహన ఉండాలి. అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే అర్థం చేసుకున్న దాని నుంచి కొన్నిసార్లు ఆన్సర్లు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయం మీద కొంత అవగాహన ఉండాలి. ఈ కంటెంట్ అంతా ఏదైతే ఉందో, ది ఎంటైర్ కంటెంట్, నేను ఇప్పుడు ఏ విధంగా చదవాలి, అప్రోచ్ అవ్వాలని చెప్పానో, ఇదంతా కూడా మీకు కోర్స్ కంటెంట్లో పీడిఎఫ్ ఫామ్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్లో అంతా క్యూరేట్ చేసి ఫిల్టర్డ్ డేటా మీకు ఇస్తున్నాం. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకునేటువంటి అవసరం కూడా లేదు. క్లాస్ వినండి, క్లాస్ వింటూ మీరు పొందుకున్నటువంటి పీడిఎఫ్ని చూస్తూ ఉండండి. ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కంటెంట్ లైన్ టు లైన్ యాజ్ ఇట్ ఈస్గా మీకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్స్లో ప్రొవైడ్ చేసిన కంటెంట్ ద్వారానే ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతూ ఉంది. అదే ఇస్తున్నాము మీకు. వర్క్ అంతా సింపుల్ చేస్తున్నాం. ఆల్ దట్ యూ నీడ్ ఈజ్ ప్రాపర్ స్ట్రక్చర్డ్గా ప్లాన్ చేసుకొని చదువుకోవడము అండ్ దానికి సంబంధించినటువంటి రివిజన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకు చెప్పాలి అని అంటే, ఈ ప్రొవైడ్ చేసేటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు రివిజన్ కూడా ఈజీగా ఉండేలాగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాలంటే ఒకసారి చూసుకోండి. ఓకే, ఈజీ ఫర్ యూ టు రివైజ్. ఎగ్జామ్ ముందు అవసరమైంది రివిజనే, మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి బుక్ అంతా చదువుకోవడం కాదు. ఓకే, రివిజన్కి వీలుగా ఉండేటువంటి కంటెంట్ ఫిల్టర్ చేసి మీకు అవసరమైనటువంటి స్టేట్మెంట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ ప్రిపరేషన్ యొక్క అప్రోచ్ని గుర్తుపెట్టుకోండి. ద డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఈజ్ జనరల్ నాలెడ్జ్. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం ఎస్విఆర్ అకాడమీలో కోర్సుని ఎలా పర్చేజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఏ కోర్స్ అయినా ఇలానే పర్చేజ్ చేయొచ్చు. నేను ఏపీ హైకోర్టు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు ఇస్తాను. ముందు ఎస్విఆర్ వెబ్సైట్కి వెళ్ళండి. అంటే గూగుల్ ఓపెన్ చేసి ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి. ఎస్విఆర్ అకాడమీ మనకి కనిపిస్తూ ఉంటుంది, పైన ఫోన్ నంబర్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో కిందకి వచ్చాక ఇంట్లో సపోజ్ చూడండి, SVRacademy.in అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎస్విఆర్ అకాడమీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు యూజర్స్ అయితే రిజిస్టర్ బటన్ ని క్లిక్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే లాగిన్ లోకి వెళ్ళండి. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి రిజిస్టర్ బటన్ ని క్లిక్ చేయండి. రిజిస్టర్ బటన్ ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ నేమ్ ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అవుతుంది కదా, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. మీరు పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఏ కోర్సు, ఏపీ హైకోర్టు సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయండి. బటన్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మీరు ఎలా అయినా పే చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ చూడండి. సపోజ్ మనకి ఈజీగా ఉండే పేమెంట్ మెథడ్ నెట్ బ్యాంకింగ్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోన్ పే, వ్యాలెట్స్ అన్ని ఉన్నాయి కదా. ఫోన్ పే బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, బీమ్యాప్ ఉంది, సో యూపీఐ ఐడి ఉంది. ఫోన్ పేని క్లిక్ చేశారనుకోండి, ఫోన్ పేని క్లిక్ చేయండి. ఎలో అనే బటన్ ని క్లిక్ చేయండి. అది మీ ఫోన్ పేకి తీసుకెళ్తుంది.
అక్కడ నుంచి మీరు అమౌంట్ ని పే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు కోర్స్ ని పర్చేజ్ చేయండి. సో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను పక్కన ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్ కాల్ చేసి మీరు మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. పేమెంట్ కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.